కంప్లీట్ గా సింగిల్ జానర్ కి ఫిక్స్ అయ్యారా అని ఈ మధ్య చాలా వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే అందులో ఏమాత్రం నిజం లేదని ఇప్పుడు ఆమె సెలక్షన్ చెప్పకనే చెప్పేస్తోంది. రీసెంట్ గా జిగ్రాతో ప్రూవ్ చేసుకున్న ఆలియా నెక్స్ట్ చేస్తున్న సినిమాల కహాని ఏంటి? లైఫ్ ని పక్కాగా ఎలా ప్లాన్ చేసుకోవాలో యంగ్ ఏజ్ లోనే అర్థం చేసుకున్న హీరోయిన్ ఆలియా. నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుని పండంటి బిడ్డకు జన్మనిచ్చి తనకు ఎంతో ఇష్టమైన యాక్టింగ్లో కెరియర్ని కంటిన్యూ చేస్తున్నారు ఈ బ్యూటీ. రీసెంట్ గా యాక్షన్ సినిమాలకు షిఫ్ట్ అయ్యారు ఆలియా. ఇక ఇదే జోన్రాను కంటిన్యూ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. కంప్లీట్ గా సింగిల్ జోన్రాకి పరిమితమవుతారనుకునే మాటలు కొట్టిపరేశారు ఆలియా. ఆమె సెలెక్ట్ చేసుకుంటున్న సినిమాలే ఆ విషయాన్ని గట్టిగా చెప్తున్నాయి. ప్రస్తుతం యష్ రాజ్ ఫిల్మ్స్ లో ఆల్ఫా మూవీని చేస్తున్నారు ఈ లేడీ. ఈ షూట్ తో పాటు భర్త రణబీర్ తో కలిసి లవ్ అండ్ వార్ షూటింగ్ లోనూ పాల్గొంటున్నారు. సంజయ్ లీలా భన్సాలి సెట్స్ లో రెండోసారి అడుగు పెట్టడాన్ని జీవితంలో మర్చిపోలేనంటున్నారు ఆలియా. రణబీర్ తో కలిసి ఉండే సమయం పెరిగినందుకు ఆనందంగా ఉందన్నది ఈ బ్యూటీ చెప్తున్న మాట. ఈ సినిమాలో వికీ కౌశల్ కూడా కీ రోల్ చేస్తున్నారు. లవ్ అండ్ వార్ కంప్లీట్ కాగానే ఆలియా ఒక హారర్ కామెడీ సినిమా చేస్తారన్నది నార్త్ న్యూస్. స్త్రీ, స్త్రీ 2, మూంజ్యా, బేడియా వంటి సినిమాలను తెరకెక్కించిన దినేష్ విజన్ చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు ఆలియా. చాముండా అనే పేరు కూడా ఖరారు చేసినట్టు సమాచారం. రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ లాంటి పక్కా కమర్షియల్ సినిమాతో కంబ్యాక్ ఇచ్చిన ఈ బ్యూటీ ఇప్పుడు వర్సిటాలిటీని ఇష్టపడుతున్నారంటున్నారు నియర్ అండ్ డియర్స్.